కానీ ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. ఇర్మియా 17వ అధ్యాయము 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. మనం ఈ లోకంలో చాలా చక్కగా, సంఘంలో చాలా సంతోషంగా, హృదయంలో నుంచి ఆనందం లేకపోయినా నవ్వుతూ నువ్వు కనిపిస్తా ఉన్నా, హృదయాన్ని పరిశోధించే దేవుడు, అంతరంద్రియాలను పరీక్షించే దేవుడు, నువ్వు ఏ విధంగా ఉన్నావు ఇతరుల పట్ల, ఇతరులను చూసి నువ్వు ఏ విధంగా చూస్తున్నావు, వాటిని బట్టి నీ క్రియల చొప్పున నీకు ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తారు. కాబట్టి దేవుడి హృదయాన్ని తెలుసుకొని, దేవుడి మనసును తెలుసుకొని, ఆయన బిడ్డనైన ఆయనే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని ఇతరుల సంతోషంలో నువ్వు సంతోషింపకపోతే దేవుడు ఈ విధంగా నీ జీవితంలో కూడా చేస్తారు.